ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దాని వెనుకున్న స్టాటిక్ జీకే పార్ట్ కూడా చూద్దాం. సో వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆర్టికల్లో ఇక్కడ చూస్తే మనకి హౌస్ అరెస్ట్ ఆఫ్ భూమన లీడ్స్ టు టెన్షన్. ఈ హెడ్లైన్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాల్పబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. దెర్ వాజ్ టెన్షన్, పాల్పబుల్ టెన్షన్ ఇన్ తిరుపతి. పాల్పబుల్ టెన్షన్ అంటే సో ఇంటెన్స్, ఆల్మోస్ట్ టాంజిబుల్ అంటే చాలా ఇంటెన్స్గా ఉంది. ఆల్మోస్ట్ అంటే స్పృశించదగిన, అంటే టాంజిబుల్ అంటే ముట్టుకోదగిన అని అర్థం. పాల్పబుల్ అంటే సో ఇంటెన్స్, ఆల్మోస్ట్ టాంజిబుల్, అంత హడావిడిగా టెన్షన్ ఉంది. దెర్ వాజ్ పాల్పబుల్ టెన్షన్ ఇన్ తిరుపతి ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే. సో థర్స్డే ఎర్లీ మార్నింగ్ నుంచే సో ఇంటెన్స్ అండ్ టెన్షన్ అలుముకొని ఉంది తిరుపతి ప్రాంతంలో అని చెప్పేసి దీని అర్థం వస్తుంది ఇక్కడ. సో పాల్పబుల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా అండ్ ఇక్కడ తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి స్టేట్ ప్రొమల్గేట్స్ ఆర్డినెన్స్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్. సో ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో చూసాం, మన ఏపీలో కూడా ఎస్సీ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ చేస్తుందని చెప్పేసి చూసాం. సో ఇది క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఎస్సీ కాస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ 2025. సో ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఆర్డినెన్స్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 213 ప్రొమల్గేట్ చేస్తారు గవర్నర్. ఎప్పుడు ఆర్డినెన్స్ ఎప్పుడు ప్రవేశపెడతారంటే, ఎప్పుడు ప్రొమల్గేట్ చేస్తారంటే బోత్ హౌసెస్ అంటే స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బోత్ ఆర్ వెన్ నాట్ ఇన్ సెషన్లో లేనప్పుడు వెంటనే మనకి అది అమల్లోకి రావాలి అంటే గవర్నర్కి ఒక పవర్ ఉంటుంది. వెంటనే ఆ యాక్ట్ తీసుకురావచ్చు, ఒక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కాకపోతే ఇదేంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నెక్స్ట్ 6 monthsలోనే ఏవైతే స్టేట్ అసెంబ్లీ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పాస్ చేయాలి నెక్స్ట్ 6 monthsలో. సో ఆర్టికల్ 213 ఇచ్చిన పవర్తో గవర్నర్ ప్రొమల్గేట్ చేశారు. మన ఏపీ గవర్నర్ ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్. సో ఇది ఎందుకంటే సబ్ గ్రూప్స్ కింద క్లాసిఫై చేసి టార్గెటెడ్ వెల్ఫేర్ డెలివరీకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో మనకి 3 సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద. అండ్ గ్రూప్ 1లో మనకి 12 సబ్ కాస్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ గ్రూప్ 2లో 18 ఉంటాయి, వాళ్ళకి 6.5%. అండ్ ఆల్సో గ్రూప్ 3లో 29 సబ్ కాస్ట్ ఉంటాయి, వాళ్ళకి 7.5%. ఇప్పుడు టోటల్ కంబైన్డ్లీ ఎస్సీ కాస్ట్కి 15% ఉంది కదా. సో ఇట్ రౌండ్స్ టు 15%. మనకి ఇక్కడ టోటల్లీ 59 షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ ద స్టేట్. సో వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ప్రకారం, వాళ్ళ పాపులేషన్ ప్రకారం వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 200 point రోస్టర్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. అండ్ ఇది 2 cycles, ఈచ్ 100 points, 1 point నుంచి 200 వరకు 2 cycles ద్వారా 200 point రోస్టర్ సిస్టమ్ అనేది అమల్లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇక్కడ ఆనరోరియం ఫర్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఇంక్రీజ్డ్. ఆనరోరియం మీనింగ్ ఇంపార్టెంట్. ఆనరోరియం అంటే గౌరవ వేతనం. సో వాళ్ళు పనిచేస్తున్నందుకు గౌరవంగా మనం ఇచ్చే వేతనాన్ని ఆనరోరియం అంటాం. నెక్స్ట్ ఆర్టికల్లో మనకి సీమ్లెస్ రోడ్ కనెక్టివిటీ టు భోగాపురం ఎయిర్పోర్ట్, నీడ్ ఆఫ్ ది ఆర్ సేస్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్ మీనింగ్ ఇంపార్టెంట్. నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే అత్యవసరం, ప్రస్తుతం ఉన్న సమయంలో ఇమీడియట్ నీడ్ అని అర్థం. సో ఇక్కడ సీమ్లెస్ రోడ్ కనెక్టివిటీ అంటే నిరంతరంగా రోడ్ కనెక్టివిటీ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉండాలి, అదే ఇప్పుడు అత్యవసరం అని చెప్పేసి అందులో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు అని చెప్పేసి ఈ హెడ్లైన్ మీనింగ్. సో నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే ఇమీడియట్ నీడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్, ICRISAT. దీని హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో ఉంది. సో దిస్ ఆర్గనైజేషన్ ఫోకసెస్ ఆన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. సబ్ సహారన్ కంట్రీస్లోని అండ్ ఆల్సో ఏషియన్ కంట్రీస్లోని డ్రై ల్యాండ్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి సెమీ అరిడ్ ట్రాపిక్ రీజియన్స్లో వర్క్ చేస్తుంది. సో ICRISAT హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ మోదీ టు ఇనాగ్రేట్ విజిన్జమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్. సో ఈ విజిన్జమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ మోదీ గారు ప్రారంభించబోతున్నారు. సో ఇది కేరళలో ఉంది. కేరళ గవర్నర్ ఎవరంటే రాజేంద్ర ఆర్లేకర్ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి పినరయి విజయన్. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి కర్ణాటక లారీ స్ట్రైక్ కాల్డ్ ఆఫ్ ఆఫ్టర్ గవర్నమెంట్ ప్రామిసెస్ యాక్షన్. సో ఇక్కడ కాల్డ్ ఆఫ్ ఇడియం ఇంపార్టెంట్, ఓవర్ ఫ్రేజ్ అంటారు దీన్ని. కాల్డ్ ఆఫ్ అంటే స్టాప్డ్. సో ఈ కేరళ లారీ స్ట్రైక్ అనేది ఆపేశారు ఆఫ్టర్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాము ఈ ఇష్యూ మీద అని చెప్పేసి
ప్రామిస్ ఇచ్చింది. సో వెంటనే ఈ లారీ స్ట్రైక్ అనేది ఆపడం జరిగింది. సో కాల్డ్ ఆఫ్ మీనింగ్ ఇంపార్టెంట్, స్టాప్డ్. అండ్ ఇక్కడ మనకి ఎడిటోరియల్ పేజ్లో యాజ్ యూజువల్ ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్ ఒక ఎడిటోరియల్ వచ్చింది. అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఈ ఎడిటోరియల్లో మనకు ఒక మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపెటస్ ఫర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంపెటస్ అంటే ఒక పుష్, ప్రేరణ ఇవ్వడం, ఒక పుష్ ఇవ్వడం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో ఇంపెటస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ మన యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్. అండ్ ఇక్కడ మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ మహారాష్ట్ర గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్ 142 అని చెప్పి ఇచ్చారు. ఆర్టికల్ 142 ఏంటంటే సుప్రీంకోర్ట్ పవర్ టు ఇష్యూ ఆర్డర్స్ దట్ ఎన్ష్యూర్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్ బిఫోర్ ఇట్. సో సుప్రీంకోర్టుకి ఇది యూనిలేటరల్ పవర్ అని చెప్పొచ్చు. సో ఒక ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు, ఒక ఏదైనా ఇష్యూ మీద కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేసే పవరే ఆర్టికల్ 142లో మెన్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఈ హెడ్లైన్ చూద్దాం. రిఫ్యూజింగ్ టు ఇంప్లిమెంట్ ద వక్ఫ్ యాక్ట్ ఈజ్ అన్టెనబుల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. మినిస్టర్ చెప్పారు. ఈ మినిస్టర్ ఎవరంటే పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి యూనియన్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. సో ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు రిగార్డింగ్ వక్ఫ్ యాక్ట్. ఇక్కడ అన్టెనబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. అన్టెనబుల్ అంటే ఇండిఫెన్సిబుల్, అంటే భరించలేనిది. సో ఈ వక్ఫ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైతే రిఫ్యూజ్ చేస్తున్నారో అండ్ సుప్రీంకోర్టు కూడా ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో అది అన్టెనబుల్ అంటే భరించలేనిది, ఇండిఫెన్సిబుల్ అంటే డిఫెన్స్ చేసుకోలేని విధంగా చేస్తున్నారు, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ అన్టెనబుల్ మీనింగ్ ఇంపార్టెంట్, ఇండిఫెన్సిబుల్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి నవీన్ ఫైల్స్ పేపర్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీజేడీ ప్రెసిడెంట్. సో ఈ బీజేడీ అంటే బీజు జనతాదళ్. ఈ పార్టీ ఒడిషా గవర్నమెంట్లో ఇంతకుముందు రూలింగ్ గవర్నమెంట్లో ఉండేది. ప్రస్తుతం ఇది అపోజిషన్ గవర్నమెంట్ ఇన్ ఒడిషా. సో ఈ బీజు జనతాదళ్ ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీజు జనతాదళ్ పార్టీ సింబల్ ఇంపార్టెంట్ మనకి. సో ప్రీవియస్లీ కొన్ని ఎగ్జామ్స్లో వేరియస్ నేషనల్ పార్టీస్ ఆర్ రీజనల్ పార్టీస్ అండ్ దాని రిలేటెడ్ సింబల్స్ కూడా అడిగారు, ఎలక్షన్ సింబల్స్. సో మనం జనరల్గా ఇన్ఫర్మేటివ్ విధానంలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. బీజు జనతాదళ్ పార్టీ సింబల్ ఏంటంటే కాంచ్, అంటే శంఖం. మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ప్రిజన్స్ ప్లేగ్డ్ బై ల్యాక్ ఆఫ్ మెడికల్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ రిపోర్ట్ చెప్తుంది. సో ప్రిజన్స్లో ఓవర్ క్రౌడింగ్ వల్ల మేజర్ ప్రాబ్లం అనేది ఓవర్ క్రౌడింగ్. అంటే ప్రిజన్స్ సరిపడ కెపాసిటీ ఉండదు, ప్రిజనర్స్ని క్యాప్చర్గా ఉంచడానికి, క్యాప్టివ్ చేసి ఉంచడానికి అంత ప్లేస్ లేదు అని, సరిపడా ప్రిజనర్స్కి సరిపడా ప్రిజన్స్ లేవు. సో ఖైదీలని ఉంచే ఆ జైళ్ళు అనేవి లేవు. సో అండ్ ఆల్సో ఓవర్ క్రౌడింగ్ వల్ల మెడికల్ సపోర్ట్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ క్రౌడింగ్. సో దానివల్ల ఓవర్ క్రౌడింగ్ వల్ల సెవరల్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో వాళ్ళకి మెడికల్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ అందించాలని చెప్పేసి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అండ్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో మనం కోబ్రా బెటాలియన్ చెప్పేసి వినే ఉంటాం. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. సో ఈ కోబ్రా ఫోర్స్ అనేది, బెటాలియన్ అనేది మేజర్లీ నక్సలిజంని ఎలిమినేట్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన కంట్రీలో. అండ్ అలాగే ఇప్పుడు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సో ఇది బ్యాంకింగ్ ఇంపార్టెంట్. డైరెక్టర్ జనరల్స్ ఇలాంటివి ఏంటంటే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇలాంటి వేరియస్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాటి డైరెక్టర్ జనరల్స్ కూడా ఇంపార్టెంట్. సో సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఈయన స్పెషల్ కోబ్రా బెటాలియన్ కూడా మనం తయారు చేయాలి టెర్రరిజంని కౌంటర్ చేయడానికి జమ్మూ కాశ్మీర్లో అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. సో ఈ కోబ్రా ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. అండ్ ఆల్సో మనకి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరో కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఇంజంక్షన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంజంక్షన్స్ అంటే ఆర్డర్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఇవ్వడం, ఇంజంక్షన్స్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఐఎంఎఫ్ కాల్స్ ఆన్ కంట్రీస్ టు ఫైండ్ ఏ సెటిల్మెంట్ ఆన్ ట్రేడ్. సో ఇక్కడ మనకి ఐఎంఎఫ్ స్టాటిక్ బడ్జెట్ చూద్దాం. ఐఎంఎఫ్ 1944లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది మనకి ఎందుకు దీని ఎయిమ్ ఏంటంటే టు సెక్యూర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఓవర్ ద గ్లోబ్ వైజ్, అంటే ఓవరాల్ కంట్రీస్కి ఫినాన్షియల్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేయాలి అండ్ ఆల్సో ట్రేడ్ సెటిల్మెంట్స్ కూడా దాని మీద కూడా డిసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఐఎంఎఫ్ ఎయిమ్, వన్ ఆఫ్ ద ఎయిమ్. అండ్ ఆల్సో ఈ ఐఎంఎఫ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అండ్ ఆల్సో గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ విల్ బి రిలీజ్డ్ బై ఐఎంఎఫ్. అండ్ ఐఎంఎఫ్
మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈమె క్రిస్టలినా జార్జివా. అండ్ ఇక్కడ మనకి సైంటిస్ట్ యూజింగ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫైండ్ స్ట్రాంగెస్ట్ సైన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఏలియన్ ప్లానెట్. ఇక్కడ మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ నాసా 2021లో స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఇది ఇనీషియల్గా సెటప్ చేసినప్పుడు కొలాబరేషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతోని, కెనడియన్ స్పేస్ ఏజెన్సీతోని నాసా కలిపి 1996లో ఇనీషియల్గా స్టార్ట్ చేశారు. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక సైన్ ఆఫ్ లైఫ్ని కనుగొన్నది. జస్ట్ ఒక ఆనవాళ్ళు అనేవి, ఒక ఇండికేటర్ అనేది కనుగొన్నది ఏలియన్ ప్లానెట్లో లైఫ్ ఉంది అని చెప్పేసి. ఆ ఏలియన్ ప్లానెట్ పేరేం పెట్టారంటే K2-18b. సో ఇది 8.6 టైమ్స్ యాజ్ మ్యాసివ్ యాజ్ ఎర్త్ కన్నా 8.6 టైమ్స్ మ్యాసివ్గా ఉంది అండ్ 2.6 టైమ్స్ లార్జ్ యాజ్ అవర్ ప్లానెట్. సో మనకి దీనివల్ల లైఫ్ బియాండ్ ద సోలార్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి ఒక ఆనవాళ్ళు మనకి దొరికాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇక్కడ వచ్చింది మనకి షూటింగ్. ఈ షూటింగ్ స్పోర్ట్లో సురుచి సింగ్, సౌరవ్ చౌదరి. సో వీళ్ళిద్దరూ మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ గోల్డ్ సాధించారు వరల్డ్ కప్లో. పెరూలో జరుగుతుంది ఇది. అండ్ ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే మోహన్ యాదవ్. అండ్ ఆల్సో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. ఆల్సో అగైన్ స్పోర్ట్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా. ఈయన 2 టైమ్ ఒలింపిక్ మెడల్ విన్నింగ్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా.